ఆళ్లగడ్డ పేరు వినగానే భూమా కుటుంబం పేరు వినిపిస్తుంది. దశాబ్దాల పాటు అటు జిల్లాలో ఇటు నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన చరిత్ర భూమా కుటుంబానికి ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణించడంతో భూమా కుటుంబంలో అక్కా చెల్లెల మధ్య సయోధ్య లేకపోవడంతో తరచూ కూడా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేతలే పార్టీకి దూరమవుతూ ఉన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కుటుంబం వ్యవహార శైలితో నేతలు పక్కకు తప్పుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో గెలిచిన భూమా అఖిలప్రియ గెలిచిన నాటి నుంచి తన వర్గం వారు ప్రత్యర్థులు అనే తేడా లేకుండా కమిషన్లు దండుకుంటున్నారన్న సొంత పార్టీ నేతలే కాక ప్రతిపక్ష వైసీపీ నేతల నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఆట కట్టించడం ఒకవైపు చేస్తూనే మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు అఖిలప్రియ అనుచరులు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటికి అఖిలప్రియ పెద్దగా పట్టించుకోరు, ఎవరిని కేర్ కూడా చేయరు అని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన అధినాయకత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన సిరివెల్ల మండలం గుంపరామాన్ దిన్న ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త కుందనూరు మోహన్ రెడ్డి తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్గా కుందనూరు మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇద్దరూ రాజీనామా చేయడంతో భూమా అఖిలప్రియతో పాటు టీడీపీకి కూడా షాక్ ఇచ్చినట్లయింది. ఇద్దరు భూమా అఖిలప్రియకు అనుచరులు, వారి కుటుంబం ఎటువైపు వెళ్తే అటువైపు వెన్నంటే కూడా వీళ్ళు నడుస్తూ ఉంటారు. అయితే ఈ దఫా పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని, పదవులు కూడా దక్కటం లేదని భావించి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మరికొద్ది రోజులలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తొలిసారి 2014లో తల్లి మరణంతో ఏకగ్రీవంగా వైసీపీ నుంచి ఎన్నికైన భూమా అఖిలప్రియ టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. 2019 ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఇక తన తండ్రికి అత్యంత సన్నిహితులైన వారితో కూడా కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితులైన ఏవి సుబ్బారెడ్డి కుటుంబంతో అఖిలప్రియకు చాలా ఏళ్ల నుంచి పడటం లేదు. ఇక భూమా కుటుంబంలో కూడా శత్రువులు అనేక మంది ఉన్నారు. దీంతో పాటు స్థానిక నాయకులు కూడా దూరం అవుతూ ఉండటంతో అఖిలప్రియ తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆళ్లగడ్డలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వాన్ని కూడా కలవరానికి గురిచేస్తున్నాయి.